వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలను, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని పెకిలించి వేయాలనేటువంటిది ప్రయత్నం మొట్టమొదటి నుంచి జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన మొదటి రోజుల్లోనే మీకు తెలుసు, ఆయన్ని ఈడీ కేసులో పెట్టడమే కాకుండా 16 నెలలు జైల్లో పెట్టడమే కాకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అనేటువంటిది కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జైల్లో పెట్టారనో లేకపోతే కేసులు పెట్టారనో భయపడేటువంటి వ్యక్తి కాదు అనేటువంటిది అందరికి కూడా తెలుసు. అది సో అప్పుడు ఏదైతే తెలుగుదేశం అయితేమి లేదా కాంగ్రెస్ పార్టీ అయితేమో ఆ రోజు ఆయన మీద అక్రమ కేసు పెట్టి జైలుకి పంపించారు అన్యాయంగా. తిరిగి ఇప్పుడు మళ్ళీ కొంత మీడియాలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అరెస్ట్ చేస్తారు నాది అని వస్తూ ఉంది. వాస్తవంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు హయాంలోని గతంలో 300 పైగా ఈ 380కి పైగా ఈ పర్మిట్ రూములని 42,000 ఈ బెల్ట్ షాపులని అలా పెట్టేసి వాళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళు చేసి దాదాపు అందులో మరి అవినీతికి పాల్పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దానికి కక్ష సాధింపు చర్యగానే జగన్మోహన్ గారిని కూడా ఏదో ఒక విధంగా ఇందులో ఇరికించాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల ప్రజాకంటక పరిపాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరబేరి మోగించింది. ఒక ఉద్యమ కార్యాచరణ అనేటువంటిది రూపొందించింది. ప్రజల్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేసిన సందర్భంలో ఇప్పుడు దాన్ని డైవర్షన్ ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ఒక్కరికొక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టున్నటువంటి అధికారులు అయితేమి అనధికారులు అయితేమి రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే